హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి సైకాలజీలో 19వ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందండి. మొదటి 18 గ్రాండ్ టెస్ట్లు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అన్ని వీడియోలు చూడండి, మంచి మార్కులు సాధించండి. ఆల్ ది బెస్ట్. మరి టాపిక్లకు వెళ్తే మొదటి బిట్ చూద్దామండి. గ్రహం వాలస్, రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ ఏమిటి? 1 సంకేతం, 2 భావోత్పత్తి, 3 నిరూపణ, 4 సన్నాహం. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 3 నిరూపణ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రెండో బిట్టు, ఉపాధ్యాయ నియామక పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇముడు ఉన్న రక్షక తంత్రం ఏమిటి? 1 స్వైర కల్పన, 2 విస్థాపన, 3 తాదాత్మీకరణ, 4 ఉదాత్తీకరణం. మరి ఆన్సర్ చూసినట్లయితే విస్థాపనం. అత్త మీద కోపం దొత్తం మీద చూపించడం అనేది ఇదే, కాబట్టి విస్థాపనం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కోల్బార్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును. 1 సాంప్రదాయ స్థాయి, 2 పూర్వ సాంప్రదాయ స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, 4 సహజ సాంప్రదాయ స్థాయి. మరి ఆన్సర్ చూసినట్లయితే సాంప్రదాయ స్థాయి. ఇక్కడ అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అన్నప్పుడు సాంప్రదాయ స్థాయికి చెందుతుంది. 4th బిట్ చూద్దామండి. క్రింది వాణిలో సరికాని జత ఏమిటి? 1 విలియం జేమ్స్ కార్యకరణవాదం, 2 వర్ధిమార్ సమగ్రాకృతి సిద్ధాంతం, 3 పియాజే ప్రవర్తనవాదం, 4 ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాదం. ఇందులో సరికానిది పియాజే ప్రవర్తనవాదం అండి, సరికాని జత. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 5th బిట్, రాట్కే ప్రకారం పిల్లలకు బాధ్యతని ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. 1 అభద్రతాభావం కోపం, 2 మంచి సర్దుబాటు స్వావలంబన, 3 అవిధేయత అజాగ్రత్త, 4 సర్దుబాటు సమస్యలు హఠం చేయడం. మరి ఆన్సర్ చూసినట్లయితే రాట్కే ప్రకారం పిల్లలకు బాధ్యతని ఇచ్చే గృహ వాతావరణంలో మంచి సర్దుబాటు ఉంటుంది, స్వావలంబన అనేది ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 6వ బిట్, క్రింది వాణిలో పూర్వ ముఠా దశ ఏమిటి? 1 శైశవ దశ, 2 కౌమార దశ, 3 పూర్వ బాల్య దశ, 4 ఉత్తర బాల్య దశ. మరి పూర్వ ముఠా దశే పూర్వ బాల్య దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 7వ బిట్టు, ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు. 1 వ్యక్తి చరిత్ర పద్ధతి, 2 పరిప్రచ్ఛ, 3 ప్రయోగ పద్ధతి, 4 హంత పరిశీలన పద్ధతి. మరి ప్రయోజ్యుడు ఒకడే ప్రయోక్త ఒకడు అయితే ఆన్సర్ అంత పరిశీలన పద్ధతి. తనలో తాను అనాలిసిస్ చేసుకుంటాడు కాబట్టి ఇక్కడ ప్రయోజ్యుడు అతను అవుతాడు, ప్రయోక్త కూడా అతను అవుతాడు, కాబట్టి ఆన్సర్ అంతః పరిశీలన పద్ధతి. 8వ బిట్ చూద్దామండి. ఒకే విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. 1 ఇంద్రియ చాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ చూసినట్లయితే ఈ దోషం పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాస దశలో పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. ఆ దోషం ఏంటన్నది ఒకసారి మరలా చూసుకోండి. 9వ బిట్ చూద్దామండి. రోసాక్ సిరా మరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య ఎన్ని? 1 10, 2 12, 3 20, 4 30. ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 1 10 ఉంటాయండి. చిత్రపటాల సంఖ్య రోసాక్ సిరా మరకల పరీక్షలో చిత్రపటాల సంఖ్య 10 అండి. నెక్స్ట్ బిట్ అండి. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏమిటి? 1 ప్రాగ్భాషా దశ, 2 మొద్దు మాటల దశ, 3 శబ్దానుకరణ దశ, 4 భాషావగాహన దశ. మరి భాషా వికాసములో చివరి దశే భాషా అవగాహన దశ అండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. 11వ బిట్టు, ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. 1 ప్రాదేశిక ప్రజ్ఞ, 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ,
3 శారీరక గతి సంవేదక ప్రజ్ఞ, 4 వ్యక్తంతర్గత ప్రజ్ఞ. మరి ఇది పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ కలిగి ఉంటారండి ఈ యొక్క సాంఘిక నేర్పరులు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విద్యార్థుల సాధనపై శృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం: 1 పరతంత్ర చరం, 2 స్వతంత్ర చరం, 3 జోక్య చరం, 4 పరస్పరాధార చరము. మరి ఆన్సర్ చూసినట్లయితే ఇది ఈ అనారోగ్యం అనేది మన మీద జోక్యం చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ జోక్య చరం అండి. ఈ యొక్క పరతంత్ర చరాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అవన్నీ కూడా బాగా చదవండి. స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరాలు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదామండి. 13వ బిట్టు కోహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది: 1 నిబంధనం, 2 అంతర్దృష్టి, 3 యత్న దోషం, 4 జ్ఞాన నిర్మాణం. మరి ఈ యొక్క కోహ్లర్ యొక్క ప్రయోగమే అంతర్దృష్టికి సంబంధించినదండి. మరి ఇది గెస్టాల్ట్ వాళ్ళది కదండి. మరి ఇలాంటి మంచి మంచి బిట్లను అందిస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. అనుకరణ అనేది ఈ సిద్ధాంతానికి మూలం అండి. 1 సంజ్ఞానాత్మక అభ్యసనం, 2 కార్యసాధక నిబంధనం, 3 నిర్మాణాత్మక అభ్యసనం, 4 సాంఘిక అభ్యసనం. మరి ఇక్కడ అనుకరణ అనేది ముఖ్యంగా అనుకరణ అనేది ముఖ్యంగా ఈ యొక్క సాంఘిక అభ్యసనంలో ఉంటుంది. నెక్స్ట్ 15th బిట్ అండి. అభ్యసనానికి సంబంధించి సరి అయిన ప్రవచనం ఏమిటి? 1 లక్ష్య నిర్దేశకం కాదు, 2 అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు, 3 జీవిత పర్యంత ప్రక్రియ, 4 అభ్యసనం నిశ్చల ప్రక్రియ. ఆన్సర్ చూసినట్లయితే అభ్యసనం అనేది జీవిత పర్యంతం ప్రక్రియ అండి. ముసలి వయసులో కూడా ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటాడు కడుపులో పడ్డ పిల్లవాడి దగ్గర నుంచి. నెక్స్ట్ పెట్టండి. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడము: 1 విరమణం, 2 విచక్షణ, 3 సామాన్యీకరణ, 4 అయత్న సిద్ధ స్వాస్థ్యం. మరి ఆన్సర్ చూసినట్లయితే వలయాకార రింగులను గమనించి ఆ భేదాన్ని గుర్తించగలదు, అంటే విచక్షణ చేయగలదు. ఇక్కడ విచక్షణ అనేది ముఖ్యమైనదండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది: 1 నిబంధనం, 2 అవధానం, 3 పునర్బలనం, 4 ధారణ. మరి ఆన్సర్ చూసినట్లయితే సంబంధించినది నిబంధనం అండి. ఈ యొక్క బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలో అవధానం, పునర్బలన, ధారణ ఇవి ఉంటాయి, కానీ నిబంధనం అనేది ఉండదు. నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. 18వ బిట్. క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏమిటి? 1 ఆంగ్లం నేర్చుకోవడం, 2 మంచి మార్కులు సాధించడం, 3 దాహం తీర్చుకోవడం, 4 సైకిల్ తొక్కడం. మరి ఆన్సర్ ప్రాథమిక అంటే ముఖ్యంగా కావాల్సింది 3 దాహం తీర్చుకోవటం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 19వ బిట్. వైగోటిస్కి భాషా వికాసంలో 2 సంవత్సరాల వయస్సు గల శిశువులో ఉండే ప్రసంగం రకం ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇలాంటి బిట్లన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. 1 ప్రైవేట్ ప్రసంగం, 2 సాంఘిక ప్రసంగం, 3 నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, 4 అధిక శబ్ద ప్రసంగం. మరి ఆన్సర్ చూసినట్లయితే సాంఘిక ప్రసంగం అండి. 2 సంవత్సరాల వయసు గల శిశువులో సాంఘిక ప్రసంగం జరుగుతుంది. నెక్స్ట్ పెట్టండి. సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపడం నందు ఉపయోగపడడంలో ఇముడు ఉన్న అభ్యసన బదలాయింపు రకం: 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. మరి ఇది ఒకటి నేర్చుకోవడం రెండవ దాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడితే అది అనుకూల బదలాయింపు అవుతుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక గుర్తింపు ప్రయోగములో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న
40 పదాలకు గాను 16 పదాలను గుర్తించెను. ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోరు ఎంత? 140, 250, 316, 432. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 140 అండి. అయితే 16/40 ఇంటూ 100 చేస్తే మనకి ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ పెట్టండి. క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం ఏమిటి? 1 సరి అయిన నిద్ర, 2 చక్కటి స్మృతి, 3 ఏకాగ్రత లేకపోవడం, 4 బాధ్యత తీసుకోవడం. మరి ఆన్సర్ చూసినట్లయితే ఏకాగ్రత లేకపోవడం అనేది అధిక ఒత్తిడి కలిగి ఉన్న వాళ్ళు ఏకాగ్రత లేకుండా ఉంటారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి. 1 సమూహాల మధ్య ఎక్కువ పోటీ, 2 సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు, 3 సమూహ లక్ష్యాలు సాధించబడినప్పుడు, 4 సమూహానికి పటిష్ట నాయకత్వం ఉన్నప్పుడు. మరి ఆన్సర్ సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. ఇలాంటి మోడల్కి వచ్చింది చాలా ఇంపార్టెంట్ అండి. విద్యా హక్కు చట్టం ప్రకారం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 1 6 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు, 2 5 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు, 3 7 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు, 4 6 ఉపాధ్యాయులు మాత్రమే. ఆన్సర్ చూసినట్లయితే 7 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు. ఇప్పుడు 30:1 నిష్పత్తిలో విద్యార్థి ఉపాధ్యాయుడి నిష్పత్తి అనేది 30:1 నిష్పత్తిలో ఉంటుందండి. కాబట్టి ఆ ప్రకారంగా మనం దీన్ని డివైడ్ చేసుకొని 150 దాటితే విద్యార్థుల సంఖ్య 150 దాటితే ఒక హెచ్ఎం ప్రధాన ఉపాధ్యాయుడి పోస్ట్ అనేది ఉంటుంది. సో మిగతా పిల్లల సంఖ్యను బట్టి బై 30 చేసుకుంటే మీకు ఆన్సర్ అయితే వస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వానిలో దీని మదింపునకు సంబంధించినది. 1 సహపాఠ్య కృత్యాలకు మాత్రమే, 2 విద్యా విషయక మరియు సహ విద్యా విషయక అంశాలు, 3 విద్యా సంబంధ పాఠ్య విషయాలు మాత్రమే, 4 సంగ్రహణాత్మక మదింపు నికషాలు మాత్రమే. మరి ఆన్సర్ చూసినట్లయితే నిరంతర సమగ్ర మూల్యాంకనము విద్యా విషయక మరియు సహ విద్యా విషయక అంశాలకు మదింపునకు సంబంధించినది. అంటే కరికులము కరికులము రెండింటిని కూడా మదింపు చేస్తుంది అని దీని అర్థం అనమాట. నెక్స్ట్ పెట్టండి. మిత బుద్ధి మాంద్యులు ఎలా పిలువబడతారు? 1 శిక్షణ పొందగల మానసిక వికలాంగులు, 2 విద్య నేర్వగల మానసిక వికలాంగులు, 3 సంరక్షకుల అవసరం గల మానసిక వికలాంగులు, 4 చదవగలిగిన బుద్ధిమాంద్యులు. ఆన్సర్ చూసినట్లయితే మిత బుద్ధిమాంద్యులు ఎప్పుడు కూడా శిక్షణ పొందగల మానసిక వికలాంగులు, శిక్షణ పొందగలరండి వాళ్ళు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 27వ బిట్టు. విషమ యోజనానికి కారణం కానిది ఏమిటి? 1 పాఠ్య ప్రణాళిక భారం, 2 ఆత్మవిశ్వాసం, 3 మానసిక అలజడి, 4 కుటుంబ కలహాలు. ఆన్సర్ విషమ యోజనానికి కారణం కానిది ఆత్మవిశ్వాసం అండి. మరి పాఠ్య ప్రణాళిక భారం అయితే విషమ యోజనానికి కారణమవుతుంది, మానసిక అలజడి కూడా, కుటుంబ కలహాలు కూడా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 28వ బిట్టు. పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF 2005 యొక్క సిఫార్సు ఏమిటి? 1 మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వడం, 2 పరీక్షలకు పాఠ్య పుస్తకాలు మాత్రమే ప్రాతిపదికగా ఉండాలి, 3 శృతి ఆధారిత నిక్షలకు ప్రాధాన్యత ఇవ్వడం, 4 పుస్తకాధారిత ప్రశ్నలకు పరీక్షలను నిరుత్సాహపరచడం. మరి ఆన్సర్ చూసినట్లయితే మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యంగా NCF 2005 యొక్క సిఫార్సు. 29వ బిట్ చూద్దామండి. ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? 1 విద్యార్థిని తరగతిలో దండించడం, 2 తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడం, 3
డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడం. 4 విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. మరి ఆన్సర్ చూసినట్లయితే ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు వచ్చినప్పుడు విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరిచేలా ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఉండాలండి. మరి చివరి బిట్టండి, మరి చాలా ఇన్ని మంచి బిట్లను అందిస్తున్న మీకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేసుకోలేకపోతే, మరియు ఈ వీడియోని లైక్ చేయండి. మరింత మందికి ఈ వీడియో చేరుతుందన్న ఉద్దేశంతో లైక్ చేయమంటున్నాను. అదేవిధంగా నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా బూస్టింగ్గా ఉంటుంది. మరి లాస్ట్ పెట్టండి, పఠన సంబంధ అభ్యసన వైకల్యం 1 డిస్లెక్సియా, 2 డిస్ఫేసియా, 3 డిస్గ్రాఫియా, 4 డిస్కాలిక్యులియా. మరి ఆన్సర్ చూసినట్లయితే పఠన సంబంధన అభ్యసన వైకల్యం డిస్లెక్సియా. మరి ఎంత మంచి బిట్లను అందిస్తున్నటువంటి ఈ హరి స్టూడెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.